మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వరూప్ గారు నమస్కారం అండి. స్వరూప్ గారు నమస్కారం. నేను అమర్నాథ్ మాట్లాడుతాను సుమన్ టీవీ నుంచి. స్వరూప్ గారు, ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పోలీసు వారు ఏం చెప్తున్నారు? ఓకే స్వామి. ఓకే స్వరూప్ గారు, ఈ యొక్క జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులతో కలవడం జరిగింది. వారు ఏం చెప్పారు? అసలు పూర్తి సమాచారం మాకు అందించగలరా? వాళ్ళు అయితే మనకి మార్నింగ్ అదే నిన్న ఆఫ్టర్నూన్ అది మాట్లాడినప్పుడు అదే రియాక్ట్ అయితే పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారండి. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అలా రియాక్ట్ అయ్యారా లేదంటే అలాగే ఉంటారా అనేది మనకు ఐడియా. ఓకే చెప్పండి. నెక్స్ట్ అక్కడ తీసుకెళ్ళడం జరిగిందంటే వాళ్ళు ప్రీమియేషన్ అది ఒప్పుకున్నారు. ప్రీమియేషన్ అది వాళ్ళే చేశారండి. ఏదైతే మీరు కోరుకున్నారో తను ఎంతటి ఒక బలవన్మరణం పొందింది, ఏదైతే ఆ ఇంటి పేరు మీద తనకి జరగాలనుకున్నారో ఆ విధంగా జరుగుతుంది కదండి. ఆ విధంగా జరిగింది సార్. అంటే అలా జరిగింది కాబట్టి తన ఆత్మహత్య శాంతి వస్తుంది. కానీ ఏదైనా సరే అతనికి సరైన శిక్ష పడినప్పుడే కదా తన ఆత్మశాంతి వచ్చేది. ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు స్వరూప్ గారు? అంటే నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ చేయాలన్న ఆలోచన కూడా రాకుండా ఉండాలి సార్ సొసైటీలో ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఇలా ఆలోచించి ఎవరికి కూడా పొరపాటు కూడా ఇలా మనం ఆలోచించకూడదు అనే విధంగా ఎటువంటి వేగవంతంగా ఇది క్లోజ్ చేసి ఇటువంటి చేస్తే సొసైటీలో కొంచెం భయాన్ని కలిగిస్తే బాగుంటుంది సార్ ప్రజెంట్. ఎందుకంటే మా ఒక్క ప్రాబ్లం అనే కాదు, ఎక్కడ చూసినా ఎవ్రీడే మనం చూస్తూనే ఉన్నాం సార్. స్వరూప్ గారు, అనుషని 2 సార్లు, ఒకటి క్యాన్సర్ బారిన పడ్డాను నన్ను వదిలేయన్నప్పుడు కానీ, లేదంటే ఫలూడా జ్యూస్ లోని ఆయన మత్తు మందు పిల్లలు కలిపి ఇచ్చినప్పుడు కానీ, 2 సమయాల్లో కూడా మీకు అనుమానం రాలేదా? దాని నుంచి దూరం పెడితే బాగుంటుందేమో అనిపించలేదా మీకు? అంటే ఆ విధంగా ప్రయత్నం చేయలేదు. అంటే ఆ విధంగా నేను ఇస్తున్నాను చేస్తున్నానన్న విధంగా తెలియజేయలేదండి. అప్పుడు క్యాన్సర్ అనేది ఒక నాటకం కింద క్రియేట్ చేసేయడం అనేది ఇప్పుడు బయటపడింది. అంతేగాని పూర్వం అయితే అలాగా మనకేం అనిపించలేదు. ఎందుకంటే మనకి తెలియజేయడం లేదు. డైరెక్ట్ గా మాకు చెప్పింది అంతే. సంభాషించలేదండి ఆ విషయం అయితే. తల్లిదండ్రులు తండ్రి లేడు, తల్లిని తినే భుజాలు వేసుకుని తినే చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి? ప్రజెంట్ ఆవిడైతే మరి మా దగ్గర ఉంటున్నామండి. మాకు వీలైనంత మీకు వస్తామండి. ఎందుకంటే మా ఆలోచన వరకు అయితే తనకి 2 విధాలుగా న్యాయం జరగాలి. ఒకటి, కఠినమైన శిక్ష అబ్బాయికి పడాలి. 2, తను కోరుకున్నట్టు ఆ ఇంటి పేరుతో తన సంస్కారాలు జరగాలి. అది ఆ దేవుడి దయ వల్ల, అందరి దయ వల్ల జరగడం అయితే అయ్యిందండి. కఠినమైన శిక్ష కూడా పడాలి. ఇదే నేను కోరుకుంటున్నాం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి స్వరూప్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. జ్ఞానేశ్వర్ తన నుంచి దూరం చేయాలి, తన కుటుంబం నుంచి దూరం అయిపోవాలని చెప్పేసి ఎన్నో పన్నాగాలు పన్నాడు. అయినప్పటికీ తను భరిస్తూ ఆఖరికి ఆయన చేతిలోనే ఒక మరణం పొందిన పరిస్థితి. అయినప్పటికీ తన కుటుంబం పేరు మీదే తనకు అంత్యక్రియలు జరగాలని ఏదైతే తన కోరిక ఉందో ఆ విధంగానే జరిగాయని చెప్పేసి తన మరిదైనటువంటి స్వరూప్ తెలుపుతున్నారు. అండ్ అలాగే ఇటువంటి పరిస్థితి ఏ ఆడబిడ్డకి కలగకూడదు, అంత కఠినంగా న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కలిసి చర్యలు తీసుకొని తనకి కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, భీమిలి.